వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ వన్ సైడ్ మ్యాచ్. ఆర్సీబీ మాస్ బౌలింగ్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సింపుల్గా వన్ సైడెడ్ క్వాలిఫైయర్ 1 అవుతుందని. ఆర్సీబీ ఇంటూ ఫైనల్స్ 2025 ఐపీఎల్ ఫస్ట్ ఫైనలిస్ట్ ఆర్సీబీ. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రజత్ పటిడార్, రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటిడార్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. పిచ్ యాజ్ యూజువల్ బ్యాటింగ్ ఉంటుంది అని పొరపాటు పడ్డారు పంజాబ్. కానీ పిచ్ పైన కొంచెం గ్రాస్ ఉంది ఒక సైడ్. అండ్ బౌలింగ్ ఇనిషియల్ 5-6 ఓవర్స్ మనం ఎలాగైతే ప్రివ్యూలో అనుకున్నాము స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇనిషియల్ 5-6 ఓవర్స్ బౌలర్స్కి హెల్ప్ అవ్వచ్చు ఈ పిచ్ అనుకున్నట్టుగానే స్వింగ్కి అనుకూలించింది. అండ్ స్వింగ్కి అనుకూలించిందంటే ఇంకా తెలిసిందే, భువనేశ్వర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, తను మంచిగానే ట్రై చేశాడు. బట్ ఒకే వికెట్ వచ్చింది. మొదలు పెట్టాడు యశ్ దయాల్, ముగించాడు సుయాష్ శర్మ లేదా రొమారియో షెపర్డ్ అనాలి. ఎప్పుడైతే మొదటి వికెట్ పడిందో ఇంక అప్పటి నుంచి అసలు కోలుకునేదే లేదు. ఇంకా పోతూనే ఉన్నాయి వికెట్లు. అన్ని సాఫ్ట్ డిస్మిసల్స్. ఎవరిది ప్రప్సిమ్రన్ సింగ్ కావచ్చు, ప్రయాన్స్ ఆర్యా కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, వీళ్ళందరికీ సాఫ్ట్ డిస్మిసల్స్, అన్ని ఎడ్జెస్ తగిలి బాగా కీపర్ జితేష్ శర్మ బాగా మంచిగా పట్టుకున్నాడు. అండ్ సరే వికెట్స్ పడ్డాయి, ఓకే. పవర్ ప్లే అయ్యేసరికి 48 రన్స్ 3 వికెట్స్ పడ్డాయి. ఇకనైనా పుంజుకుంటారా, కొంచెం ఇన్నింగ్స్ బిల్డ్ చేసేంటే అబ్బే లేదు, మేము ఓడిపోవాలి అని గట్టిగా ఫిక్స్ అయినారు పంజాబ్. ఊపిరి పీల్చుకోకుండా కొట్టడం అంటే ఎలా ఉంటుంది చూస్తారా, అలా ఉంది ఇన్నింగ్స్ ఆర్సీబీ బౌలింగ్. గ్యాప్ లేకుండా వికెట్లు, నెక్స్ట్ లెవెల్ బౌలింగ్. అండ్ ఎప్పుడైతే ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి స్టాయినిస్ ట్రై చేశాడో 26 ఆర్డర్ రన్స్ స్టాయినిస్ కొట్టి అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే తన ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలనుకున్నాడో సుయాష్ శర్మ వచ్చాడు, స్టాయినిస్ వికెట్ తీశాడు. ఈవెన్ శశాంక్ సింగ్ కూడా తనని రీడ్ చేయలేకపోయాడు, బోల్డ్ అయ్యాడు, తను అవుట్ అయ్యాడు. సరే ఏదో ట్రై చేద్దామని చెప్పి ముషీర్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకున్నారు. అతను బ్యాటింగ్ ఆల్రౌండర్, తను వచ్చాడు, తను ఏం చేయలేకపోయాడు, ఎవరూ ఏమీ ఆడలేకపోయారు. మొత్తానికి ఇన్నింగ్స్ అయిపోయేసరికి 101 రన్లకి ఆల్అవుట్. ఈవెన్ ఇంపాక్ట్ సబ్ వాడి కూడా ఆల్అవుట్ అంటే ఆలోచించండి ఎంత డిజాస్టర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్. మనం రీజన్ ఎందుకు పంజాబ్ ఓడిపోయింది అనుకుంటే సింపుల్, పిచ్ కండిషన్ని గ్రహించలేదు, రెండోది పిచ్ కండిషన్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే మీరు ఇనీషియల్గా 3 వికెట్స్ పోయాయో మీకు అర్థం అవ్వాలి, ఓకే పిచ్ బౌలింగ్కి అనుకూలం ఉంది, స్వింగ్ అవుతుంది, కొంచెం 3 వికెట్స్ పడ్డాయి, క్వాలిఫైర్ 1 ఇంపార్టెంట్ మ్యాచ్, జాగ్రత్తగా నెక్స్ట్ ఒక 3-4 ఓవర్స్ వికెట్లు పడకుండా రన్ బాల్ కంటే ఒక 1-2 రన్స్ ఎక్కువ చేసుకుంటూ వెళ్దామని అనుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ ర్యాష్ షాట్స్. ఒక 2-3 వికెట్స్ మాత్రం చాలా అద్భుతమైన వికెట్స్ శ్రేయస్ శర్మది. కానీ మిగతా కొన్ని బాల్స్ చూసుకుంటే మరీ మనం దాని అద్భుతమైన బాల్ అనలేం, కానీ పడిన లైన్ అండ్ లెంత్కి వాళ్ళు ఆడాల్సిన షాట్కి సంబంధమే లేదు. ఇంకోటి కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది. జాష్ హేజల్వుడ్కి జనరల్గానే ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది, తను హైట్ ఉన్నాడు కాబట్టి. యశ్ దయాల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. మెచ్చుకోవాలి క్యాప్టెన్సీ పటిడార్, తను ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా యశ్ దయాల్కి 3 ఓవర్స్ ఇచ్చేశాడు. యాక్చువల్ లాస్ట్ 2-3 ఓవర్స్ మిగిలియాలి అనుకోలేదు, ఇచ్చేశాడు. ఈవెన్ జాష్ హేజల్వుడ్కి కూడా 3 ఓవర్స్ ఇచ్చేశాడు. అలా ఈవెన్ లాస్ట్లో వచ్చిన రొమారియో షెపర్డ్, ఓకే మీరందరూ వికెట్స్ వచ్చాయంటే నేను మాత్రం ఎందుకు వెనుకుండాలని చెప్పి తను ఓ వికెట్ తీశాడు. సో ఓవరాల్గా సుయాష్ శర్మకి 3 వికెట్లు, హేజల్వుడ్కి 3 వికెట్లు, భువనేశ్వర్కి 1 వికెట్, యశ్ దయాల్కి 2 వికెట్లు, రొమారియో షెపర్డ్కి 1 వికెట్. సమర్పణం, మొత్తం గంగార్పణం ఇన్నింగ్స్ పంజాబ్ది. డిజాస్టర్ బ్యాటింగ్. సరే అయిపోయింది ఇన్నింగ్స్. ఇక్కడ కనుక మళ్ళీ పంజాబ్ కనుక గేమ్లో రావాలంటే వాళ్ళు కనీసం ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి పవర్ ప్లేలోనే అట్లీస్ట్ 3-4 వికెట్స్ కావాలి, లేదంటే విన్ అయ్యే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఓపెనింగ్ విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ వచ్చాడు. ఇద్దరు 1-2 ఓవర్స్ బాగానే స్టార్ట్ చేశారు, కానీ కైల్ జెమిసన్ టాల్ బౌలర్, తను బౌన్స్ జనరేట్ చేశాడు, అట్ ది సేమ్ టైం స్వింగ్ కూడా జనరేట్ చేశాడు. అవుట్ స్వింగ్, విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ క్షణం అనిపించింది ఏదైనా క్లైమాక్స్లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయని. కానీ ఫిలిప్ సాల్ట్ మాత్రం నేనున్నాను ఉతుకుతాను అన్నట్టుగా కొట్టుకుంటూనే పోయాడు. ఈవెన్ మయాంక్ అగర్వాల్ కొంచెం సపోర్ట్ చేశాడు, లాస్ట్లో వచ్చి కెప్టెన్ ఫినిష్ చేశాడు మ్యాచ్ 6 కొట్టి. క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ చాలా డామినేటింగ్గా ఉంది. ఈ మ్యాచ్ నర్వ్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళే గెలుస్తారు అనుకున్నాం మనము, కానీ నర్వ్స్ని కంట్రోల్ చేయలేకపోయారు పంజాబ్. చాలా ర్యాష్గా ఏదో మనం 200+ సెట్ చేయాలి, లేకపోతే మనం డిఫెండ్ చేయలేము అనే ఒక మైండ్ సెట్తో పిచ్ని సరిగ్గా రీడ్ చేయకుండా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళారు. ప్రతి ఒక్క ప్లేయర్ అగ్రెసివ్గా వెళ్తే జరిగేది ఇలాగే ఉంటుంది ఒక్కోసారి. అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తను కొంచెం ఉండి నిలబడి కొంచెం మెల్లిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేయాల్సింది, వికెట్లు పడకుండా చూడాల్సింది ఒక ఎండ్ నుంచి. కానీ తను ఆ పని చేయలేకపోతే తను కూడా సాఫ్ట్ డిస్మిసల్ ఎడ్జ్ తగిలి వెనకాల జితేష్ శర్మ క్యాచ్ ఇచ్చి పోయాడు.
సో ఇది డిస్మల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పంజాబ్. నెక్స్ట్ ఎవరైతే ఎలిమినేటర్లో ముంబై మళ్ళీ జీటీలో ఆడి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది పంజాబ్. హ్యాపీగా June 3 ఎవరు వస్తారా ఫైనల్ కానీ వెయిట్ చేస్తుంది ఆర్సీబీ జస్ట్ 1 స్టెప్ అవే ఫ్రమ్ లిఫ్టింగ్ హిస్టారికల్ ట్రోఫీ. హిస్టారికల్ ఎందుకంటే 18 yearsగా వీళ్ళు లిఫ్ట్ చేయలేదు ట్రోఫీ. ఆర్సీబీ ఫ్యాన్ ఎవరిని అడిగినా ఈసల ట్రోఫీ నమ్దే, ఈసల కప్ నమ్దే అంటారు. ఈజ్ దట్ దిస్ ఇయర్? ఈ ఇయర్ కనుక నిజంగా ఆర్సీబీ గెలిస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మొత్తం మోగిపోద్ది అనమాట. సో ఇది ఈ మ్యాచ్ హైలైట్స్ అనుకోండి, రివ్యూ అనుకోండి. మ్యాచ్ ఏమీ లేదు, 1 సైడ్ కొట్టేశారు ఆర్సీబీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ నేను ముంబై జీటీది ప్రివ్యూ చేసి ఉంచాను, చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. గుడ్ నైట్.